నమస్కారం. ఆ రోజు ఏప్రిల్ 8వ తేదీ ఆదివారం 1883 సంవత్సరం. శ్రీరామకృష్ణుల వారు కొందరు గృహస్థ భక్తులతో మాట్లాడుతూ వారి యొక్క సందేహాలకి సమాధానాలు ఇవ్వటం, వారికి తగినటువంటి ఆధ్యాత్మిక సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజున రామకృష్ణుల వారు యథాప్రకారంగా తమ గదిలో చిన్న మంచం మీద కూర్చుని పసిబాలుడు వలె ఆనందంగా ఉన్నారు. రాఖాల్, రామ్లాల్, అలాగే కిషోరి, ఇంకా కొందరు భక్తులు కూడా అక్కడ ఉన్నారు. మా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నాడు. ఇంతలో మణిలాల్ మల్లిక్ అనేటటువంటి అతను ఒక వ్యాపారస్తుడు. అతడు ప్రధాన బ్రహ్మ సమాజానికి చెందినటువంటి వాడు. ఆ మణిలాల్ మల్లిక్ వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి కూర్చున్నాడు. అతడు ఈ మధ్యనే కాశీ వెళ్ళి వచ్చాడు. కాశీలో అతనికి ఇంకొక ఇల్లు కూడా ఉంది. శ్రీరామకృష్ణుల వారు మణిలాల్ మల్లిక్ని ఇలా అడుగుతున్నారు, ఏమో కాశీ వెళ్ళొచ్చినట్టున్నావు, అక్కడ ఎవరైనా మహాపురుషుల్ని కలుసుకున్నావా అని అడిగారు. అందుకు మణిలాల్ మల్లిక్, అవునండి, అక్కడ నేను త్రైలింగ స్వామిని, భాస్కరానంద స్వామిని, ఇంకా కొంతమంది సాధు పొంగవులను చూడటానికి వెళ్ళాను, వారిని కలుసుకున్నాను అని చెప్పాడు. అప్పుడు శ్రీరామకృష్ణ వారు, భాస్కరానంద స్వామితో మాట్లాడావా, ఏం మాట్లాడారు వారు అని అడిగారు. అందుకు మణిలాల్ మల్లిక్ ఇలా చెప్పాడు, అయ్యా, భాస్కరానంద స్వామి వారితో మాట్లాడాను. ఆయన పాపపుణ్యాల గురించినటువంటి ప్రసక్తి వచ్చింది మా మాటల సందర్భంలో. ఆయన పాపం వైపుగా పోకు, అన్నీ పుణ్యకార్యాలే చేస్తూ ఉండు, పాపకర్మల వైపు పోకు నేను చెప్పారు అని చెప్పాడు. చెప్తే అందుకు రామకృష్ణుల వారు, అది గృహస్థులకు అదొక మార్గం, అయితే భగవత్ సాక్షాత్కారం అయినటువంటి వ్యక్తికి కర్తని తాను కాననేటటువంటి ఇది ఏర్పడుతుంది. అన్నిటికీ భగవంతుడే కర్త అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది అతనికి. అట్లాంటి వ్యక్తి విచారణ చేసి పాపకార్యాలని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. అతడు చేసేవన్నీ సహజంగానే సత్కర్మలుగా మారుతాయి. ప్రత్యేకంగా అతను ప్రయత్నపూర్వకంగా పాపకార్యాలు వదిలిపెట్టవలసిన పని లేదు. ఇకపోతే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటటువంటి వారు, అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు పాపపుణ్యాలకు అతీతులు, భగవంతుడే అన్నిటికీ కర్త అని చెప్పి భావిస్తారు. ఎలాగంటే నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక మఠం ఉంది. ఆ మఠంలో అనేక మంది సాధువులు నివసిస్తున్నారు. ఈ సాధువులందరూ కూడా ప్రతిరోజు ఆ ఊళ్ళోకి వెళ్ళి భిక్ష అడుక్కుని వచ్చి వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజు అందులో ఒక సాధువు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జమీందారు తన సేవకుణ్ణి చితకబాదటం చూశాడు. చూసి పాపం దయార్ద్ర హృదయుడైనటువంటి ఆ సాధువు వెంటనే ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి అతన్ని అలా కొట్టకండి అని చెప్పి ఆపు చేయటానికి చాలా ప్రయత్నం చేశాడు. అయితే ఆ జమీందారు ఆగ్రహం మితిమీరిపోయి ఆ ఆగ్రహం అంతా కూడా ఈ సాధువు మీదకి మళ్ళింది. ఈ సాధువుని పట్టుకుని చితకబాదాడు. దాంతో ఆ సాధువు స్పృహ తప్పి పడిపోయాడు. ఈ వర్తమానం అక్కడ ఉన్నటువంటి కొంతమంది మఠంలో ఉన్న మిగతా సాధువులకి తెలియజేశారు. అప్పుడు 4-5 సాధువులు కలిసి వచ్చి ఆ నేల మీద పడిపోయి స్పృహ తప్పి ఉన్నటువంటి సాధువుని మఠానికి తీసుకువెళ్ళారు. ఓ చోట పడుకోబెట్టి అతనికి పరిచర్యలు చేయటం మొదలుపెట్టారు. ఇందులో ఒకతను అన్నాడు, కాసిన పాలు నోట్లో పోయండి, స్పృహలోకి వస్తాడేమో అన్నాడు. సరే, అలాగే అతని నోట్లో కాసిన పాలు పోశారు. అవి 2 గుటకలు మింగిన తర్వాత అతడు స్పృహలోకి వచ్చాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఇతడు మనని అసలు గుర్తుపడుతున్నాడా లేదా చూద్దాం అని అందులో ఒక సాధువు అతడిని ఇలా అడిగాడు, స్వామి, ఇప్పుడు మీకు పాలు తాగిస్తున్నది ఎవరు అని అడిగాడు. అడిగితే ఆ సాధువు అన్నాడు, ఇందాక నన్ను చావబాదిన వ్యక్తి ఎవరో అతడే నాకు ఇప్పుడు పాలు తాగిస్తున్నాడు అన్నాడు. అయితే ఆత్మజ్ఞానం కలగందే, భగవత్ సాక్షాత్కారం కలగందే ఇలాంటి మనోస్థితి ఏర్పడటం చాలా కష్టం.
అని చెప్పి రామకృష్ణుల వారు ఆ కథని ముగించారు. అప్పుడు మణిలాల్ మల్లిక్ ఇలా అన్నాడు, అవునండి, ఇట్లాంటి విషయాలు, ఇది ఆధ్యాత్మికోన్నతిలో ఉత్కృష్టమైనటువంటి స్థితి. ఇట్లాంటి స్థితులని గురించి కూడా భాస్కరానంద స్వామి మేము మాట్లాడుకునేటప్పుడు మా మాటల సందర్భంలో ఈ సంభాషణ కూడా వచ్చింది అని చెప్పాడు. ఇంతలో మధ్యాహ్నం అయింది. భక్తులు ఒకరొక్కరే వస్తున్నారు. ఆ రోజు ఆదివారం అవటం వల్ల గదంతా భక్తులతో నిండి ఉంది. భవతారిణి ఆలయంలో, రాధాకాంతాలయం, ద్వాదశ శివాలయాల్లో హారతి గంటలు మోగుతున్నాయి, నైవేద్యం పెడుతున్నారు. ఆ తాలూకు గంటల నాదం వినిపిస్తోంది. ఆ తర్వాత శ్రీరామకృష్ణుల వారు భోజనం చేసి కాసేపు విశ్రమించారు. భక్తులు వారిలో వారు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోపు కొంత సమయం గడిచిన తర్వాత కలకత్తా నుంచి ప్రధాన బ్రహ్మ సమాజ భక్తులు మరికొందరు వచ్చారు. అక్కడికి వచ్చేసరికి రామకృష్ణుల వారు, ఆయన ఏమిటంటే భక్తులతో సత్సంగం జరిగేటప్పుడు సమయం కూడా మర్చిపోతారు. ఆయన విశ్రాంతిని గురించి కూడా ఆలోచించరు. ఆయనకి భక్తులంటే అంత ప్రేమ. లేచి కూర్చుని ఉత్తరాభిముఖంగా మంచం మీద కూర్చుని భక్తులతో మాట్లాడుతున్నారు. ఆ బ్రహ్మ సమాజ భక్తులు వచ్చినటువంటి కొత్త భక్తులతో మాట్లాడుతున్నారు. ఇలా అన్నారు ఆయన, మీరు ప్రేమ అంటూ ఉంటారే, అది ఏమన్నా అంత తేలికైనటువంటి విషయమా? ఆ ప్రేమ జనించినటువంటి వ్యక్తికి ఆ ప్రేమ యొక్క లక్షణాలు రెండు ఉంటాయి. మొదటిది ఏమిటంటే, ఈ భగవంతుడి ఎడల అపారమైనటువంటి ప్రేమ జనించిన వ్యక్తికి ఈ ప్రపంచం యొక్క స్పృహే ఉండదు. రెండవది ఏమిటంటే, ఈ ప్రేమ అధికరించినటువంటి వ్యక్తికి తన దేహం పట్ల, తన ప్రియమైనటువంటి దేహం పట్ల అతనికి ఆ ధ్యాసే ఉండదు. దేహాన్ని మరిచిపోతాడు. దేహాత్మబుద్ధి సమూలంగా నశిస్తుంది. భగవద్ అనుభూతి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అనురాగ సంపత్తి ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తికి లక్షణాలు ఉంటాయి. ఏమిటంటే వివేకము, వైరాగ్యము, పేద సాధుల ఎడల దయ, అలాగే సాధువుల మీద భక్తి, సత్సంగాభిలాష, అలాగే సత్యసంధత, భగవంతుని నామగుణ కీర్తన, ఇవన్నీ కూడా అనురాగ సంపత్తి యొక్క లక్షణాలు. ఇవి కలిగినటువంటి వ్యక్తికి త్వరలోనే భగవత్ సాక్షాత్కారం కలగనుంది అని మనం తెలుసుకోవాలి. ఇది ఎలా అంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక జమీందారు తన సేవకుడి ఇంటికి వస్తున్నాడు. ఆయన వచ్చే ముందు సేవకుడి ఇంటి దగ్గర ఏర్పాట్లు ఎలా జరుగుతాయంటే, ఆ చుట్టూ ఇంటి ముందు ఉన్నటువంటి పిచ్చి మొక్కలు అవన్నీ కొట్టేస్తారు. అలాగే వెనకాల పెరట్లో ఉన్నటువంటి పనికిరాని కంప ఇవన్నీ కూడా తీసేస్తారు. తర్వాత ఇల్లంతా బూజులు దులుపుతారు. ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు పెడతారు. ఆ తర్వాత ఈలోపు కడు పేదవాడు కదా సేవకుడు, అంచేత ఆ యజమాని కూర్చునే ఆసనము, హుక్క, తివాసి ఇట్లాంటివన్నీ కూడా ఆ సేవకుడి ఇంటికి వస్తాయి. ఇవన్నీ వస్తున్నాయి అంటే తర్వాత యజమాని ఎక్కడికి వస్తాడు అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అది సూచనగా ఈ వస్తువులన్నీ సేవకుడి ఇంటికి వస్తున్నాయి అంటే త్వరలోనే యజమాని ఎక్కడికి వస్తాడు అనేటటువంటి సూచన అన్నమాట అది. అలాగే ఇప్పుడు ఈ అనురాగ సంపత్తి కలిగినటువంటి హృదయంలో భగవంతుడు నివసించడానికి వస్తున్నాడు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి అని చెప్పారు శ్రీరామకృష్ణ. ఆ తరువాత ఈ బ్రహ్మ సమాజ భక్తులు వారి యొక్క సందేహాలు కొన్ని అడుగుతారు. ఆ సందేహాలు ఏమేమిటి, వాటికి రామకృష్ణ వారు ఏం సమాధానాలు చెప్తారు అన్నది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.